హలో క్రికెట్ లవర్స్, ఈ రోజు మనం నిన్న రిలీజ్ అయిన ఐపీఎల్ షెడ్యూల్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ టీమ్ షెడ్యూల్ ఎలా ఉంది, అలాగే టాప్ టీఆర్పీ మ్యాచెస్ ఏ రోజు ఉన్నాయో కూడా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. నా కష్టమంతా మర్చిపోవాలంటే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే చాలు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఓవరాల్ షెడ్యూల్ ని చూద్దాం. స్క్రీన్ మీద మీరు డీటెయిల్ గా చూడవచ్చు. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరుగుతుంది. ఎప్పుడో 2008 లో ఈ టూ టీమ్స్ మధ్య జరిగింది. మళ్ళీ 2025 లో జరుగుతుంది. ఈ ఫస్ట్ మ్యాచ్ ఎంత హైప్ ఉందో తెలియదు, ఎంతమంది చూస్తారో తెలియదు. కానీ నెక్స్ట్ డే 7 కి ఇంకో మ్యాచ్ స్టార్ట్ అయింది. అది మాత్రం ఎంటైర్ ఐపీఎల్ లోనే బెస్ట్ రైవలరీ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతుంది. అది కూడా లక్నోలో. ఇంకా టీమ్ ఇండివిజువల్ మ్యాచెస్ చూద్దాం. ఫస్ట్ గా లాస్ట్ టైం కప్ కొట్టిన కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ మనందరికీ తెలుసు 22nd ఆర్సీబీతో షెడ్యూల్ చేశారు. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఆర్సీబీతోనే 17th మేనే షెడ్యూల్ చేశారు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ రివెంజ్ కోసం చూస్తున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ తో 2 మ్యాచెస్ షెడ్యూల్ చేశారు. 3rd April ఫస్ట్ మ్యాచ్ అండ్ 10th May సెకండ్ మ్యాచ్ షెడ్యూల్ చేశారు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ షెడ్యూల్ చూద్దాం. ఎస్ఆర్హెచ్ కి ఫస్ట్ మ్యాచ్ 23rd ఆర్ఆర్ తో షెడ్యూల్ చేశారు. లాస్ట్ మ్యాచ్ 18th May లక్నోతో షెడ్యూల్ చేశారు. ఎంఐ, సిఎస్కే అండ్ ఆర్సీబీ టీమ్ తో ఒక మ్యాచ్ మాత్రమే షెడ్యూల్ చేశారు. కేకేఆర్ తో మాత్రం 2 మ్యాచెస్ షెడ్యూల్ చేశారు. అది చాలు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి. నెక్స్ట్ ఆర్ఆర్ కి ఎందాక చెప్పినట్టు 23rd ఎస్ఆర్హెచ్ తో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్ పంజాబ్ తో 16th May ఎండ్ అవుతుంది. నెక్స్ట్ టీమ్ ఆర్సీబీ కి ఫస్ట్ మ్యాచ్ 22nd కేకేఆర్ తో. అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు. లాస్ట్ మ్యాచ్ కూడా కేకేఆర్ తోనే షెడ్యూల్ చేశారు. 17th May ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ 28th March అండ్ 3rd May షెడ్యూల్ చేశారు. ఎంఐ తో 7th April షెడ్యూల్ చేశారు. మీరు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే కోసం వెయిట్ చేస్తున్నారా, లేదా ఎంఐ వర్సెస్ ఆర్సీబీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ టీమ్ సిఎస్కే కి ఫస్ట్ మ్యాచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైవలరీ అయిన ముంబై తో 23rd షెడ్యూల్ చేశారు. లాస్ట్ మ్యాచ్ 18th May జీటీతో షెడ్యూల్ చేశారు. ఇలాంటి రైవలరీ ఒకసారి షెడ్యూల్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ తక్కువ వచ్చింది కాబట్టి 28th April ఇంకోసారి షెడ్యూల్ చేశారు. నెక్స్ట్ టీమ్ డీసీ. ఈసారి డీసీ ఆన్ పేపర్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ లా కనిపిస్తుంది. వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ లక్నోతో, లాస్ట్ మ్యాచ్ ముంబైతో 15th May ఆడతారు. వీళ్ళు ఫస్ట్ 2 మ్యాచ్ అంటే లక్నో, ఎస్ఆర్హెచ్ తో ఆడే మ్యాచెస్ వైజాగ్ లో ఆడతారు. వైజాగ్ లో పెట్టినందుకు థ్యాంక్స్ టు డీసీ. నెక్స్ట్ టీమ్ ఎల్ఎస్జీ ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీతో 24th ఆడతారు. లాస్ట్ మ్యాచ్ 18th May సన్ రైజర్స్ తో ఆడతారు. ఈసారి కేఎల్ రాహుల్ ను వదిలేసి టీం కోసం ఆడే వాళ్ళని మాత్రమే తీసుకుంటా అన్నారు. చూడాలి వాళ్ళు ఎలా ఆడతారు. నెక్స్ట్ టీమ్ జీటీలోంచి హార్దిక్ వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టాల్లో ఉంది. అందుకే ఎప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఆడే జీటీ ఈసారి ఎప్పుడో 25th పంజాబ్ తో ఆడుతుంది. లాస్ట్ మ్యాచ్ మాత్రం సిఎస్కే తో May 18th ఆడుతుంది. ఈసారి జీటీకి ఎంఐతో 2 సార్లు, సిఎస్కే తో ఆర్సీబీతో ఒకసారి మాత్రమే షెడ్యూల్ చేశారు. నెక్స్ట్ టీమ్ పంజాబ్. కెప్టెన్ ని చేంజ్ చేసి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్న పంజాబ్ ఫస్ట్ మ్యాచ్ జీటీతో 25th ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ తో 16th May ఆడుతున్నారు. ఆర్సీబీ ముంబైతో ఒక మ్యాచ్ మాత్రమే ప్లాన్ చేశారు. సిఎస్కే అండ్ కోల్కతాతో మాత్రం 2 మ్యాచెస్ ప్లాన్ చేశారు. లాస్ట్ టీమ్ ఎంఐకి లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ అని చెప్పొచ్చు. 2021 తర్వాత ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. ఈసారి ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే తో 23rd ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్ ఢిల్లీతో 15th May ఆడతారు. ఈసారి అయినా సరే కంబ్యాక్ ఇస్తారో లేదో చూద్దాం. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ రివ్యూస్, డైలీ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టీం కప్ కొట్టిది అనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.